हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. చాలా మంది సాధకులుగా మారి తమ సమస్యలను పరిష్కారం చేసుకోవడంతో పాటు 10 మందికి ఉపకారం కూడా చేస్తున్నారు. కాగా మందులు మంత్రాలు ఇస్తున్నారు. ఎవరో ఇబ్బందిలో వస్తే వారికి సరిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది గురువు గారు ప్రశ్న శాస్త్రం గురించి చెప్పండి, మేము చాలా మంది వచ్చి మాకు ప్రశ్నలు అడుగుతున్నారు, వారికి సమాధానం ఏదైనా ఒకటి చెప్పాలి కదా, కాబట్టి మీరు చెప్పండి అని మాకు ఎక్కువగా ఒత్తిడి తెస్తున్నారు. వారి కోసం ప్రత్యేకించి ఈ మంత్రం చేయబడ్డది. ఈ మంత్రం విధియుక్తంగా చేయాలంటే ఎర్రని వస్త్రములు ధరించి ఉత్తర అభిముఖంగా కూర్చొని చాముండేశ్వరి యొక్క జపం చేయాలి. ముందుగా కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత చాముండేశ్వరికి యథాశక్తి పూజించి ఈ మంత్రము ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. రుద్రాక్ష స్ఫటికము రక్తచందనముతో చేయాలి. ఎరుపు ఆసనం వేసుకుని చేయాలి. 16 రోజులు రోజుకి 32 మాలలు జపం చేసుకున్న తర్వాత ప్రయోగం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు విద్యావంతులై ఉండాలి. లేక పీఠం అనగా ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ ఇటువంటి పీఠములు ఉంటాయి కదా, వారైనా చేయాలి. లేదా తన ఇంట్లోనే ఒక పీఠమును ఏర్పరిచి నిత్యము దేవత ఆరాధన చేస్తున్న వారు మాత్రం ఇది చేయాలి. అది కూడా వీలు కాదన్న వాళ్ళు శ్రీ దుర్గామాత యొక్క మూలమంత్రము లేక చాముండేశ్వరి యొక్క మూలమంత్రము 9 లక్షలు జపం చేసి పురస్కరణ విధులు చేసిన వారు ఈ మంత్రమును ప్రత్యక్షంగా చేయగలరు. లేదా గురువు వద్ద నుండి ఆ శక్తిని గైకొని మీరు ఈ మంత్రమును చేయగలరు. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు దిగ్బంధన యంత్ర పూజ తప్పనిసరి. అయితే ఎటువంటి ప్రయోజనాలు కల్పిస్తాది, ఎలా చేయాలి అన్నది చెప్పుకుందాం. ఈ విద్యా విధానమును మేము ఇంత చేయలేం అనుకున్న వాళ్ళు మంత్రమును తీసి ప్రత్యక్షంగా జపం చేయండి. శ్రీమాతను ఆరాధన చేస్తూ చేయండి. ఒక 16 రోజులు రోజుకు 32 మాలలు చేయండి. ఒక పరీక్షా కాలంగా చేయండి. ఎలా దాని యొక్క ప్రతిఫలం ఉందో చూడండి. మీకు సంతృప్తి లేని ఎడల మాతో సంప్రదించండి. లేదా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. ఆ అమ్మే మిమ్మల్ని అనుగ్రహిస్తే అతి సునాయాసంగా కూడా పొందవచ్చు. ముందుగా మంత్రమును చెప్పుకుందాం. మంత్రము ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అముకం కృపయా మాం ప్రశ్నే సమాధానం కురు హుం ఫట్. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అముకం కృపయా మాం ప్రశ్నే సమాధానం కురు హుం ఫట్. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అముకం కృపయా మాం ప్రశ్నే సమాధానం కురు హుం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం కూడా వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మీరు సాధకులై సాధన ఎడ అవగాహన ఉన్న వాళ్ళు మరియు సమాజంలో సాధకులుగా ప్రకటితమై వైద్యము విద్య లేక పీఠము అమర్చుకొని 10 మంది భక్తులకు ఉపకారం చేస్తున్న వారు మాత్రమే ఇటువంటివి చేయండి. ఏదో యాదరోచితంగా మాత్రం చేయవద్దు. ఎందుకంటే ఇటువంటి ప్రశ్న శాస్త్రములు తెలిసినప్పుడు చెప్పకపోతే దేవత యొక్క ఆగ్రహానికి లోనవ్వాల్సి వస్తుంది. ఈ మంత్రము 16 రోజులు రోజుకి 32 మాలలు పూర్తి చేసుకున్న తర్వాత మీరేం చేయాలి, అష్టదళ పద్మం వేసి మధ్యలో హ్రీం బీజం రాసి చాముండేశ్వరికి యథాశక్తి పూజించి తర్వాత మనం 9 గవ్వలు ఉంచాలి. ఆ 9 గవ్వలు తెల్లని గవ్వలు అయి ఉండాలి. నల్లని గవ్వలు పనికిరావు. తెలుపు గవ్వలకు కుంకుమ అద్ది కుంకుమలో ఉంచి ఒక డబ్బాలో అమర్చుకొని ఉంచుకొని జపం పూర్తి చేసుకున్న తర్వాత ఎవరైనా ఒక ప్రశ్న వేసేటప్పుడు ఆ ప్రశ్న ఏ వ్యక్తి ఆ ప్రశ్న అడిగి ఉన్నారో అతని యొక్క పేరు అముకం దగ్గర చేర్చి 18 సార్లు మంత్రమును చెప్పి గవ్వలను వేయాలి. అంతకుముందు మనం ఏం చేయాలి, ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అని నిడువుగా రాసి ఒక్కొక్క అక్షరం దగ్గర ఒక్కొక్క సమాధానం రాయాలి. అంటే ఏదైనా సమాధానం ఊహించుకొని రాయాలి. ఒకరిది బంగారం పోయింది, వారు మీ దగ్గరికి వచ్చారు. అప్పుడు వారు అనుమానించే వ్యక్తుల పేర్లు ఒక 3 4 చెప్తారు కదా, వారి పేర్లు ముందు రాయాలి. తర్వాత దొంగ తీసుకెళ్లిపోయాడు, లేక అక్కడే ఉంది, లేక తూర్పు దిక్కు వెళ్ళింది, పశ్చిమ దిక్కు ఉంది, ఉత్తర దిక్కు ఉంది అని ఇలా మనం రాసుకుంటాం. ఈ 9 గవ్వలను 18 సార్లు ఈ మంత్రంతో అభిమంత్రించి గవ్వలు వదిలితే దానిలో ఎన్ని కళ్ళు వచ్చాయి ఆ నెంబర్ లో ఏముందో అది చూడాలి. ఒకవేళ ఈ 9లో ఇతరత్ర అదర్స్ ఇతర అని రాయాలి. ఒకవేళ 9వ నెంబర్ ఇతర అని వస్తే మరోసారి ప్రశ్నలన్నీ మార్చాలి. అంటే సమాధానాలన్నీ మార్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ ప్రశ్న శాస్త్రానికి స్వయం ప్రకటిత శక్తి ఉండాలి. ఊహించే ఊహాజనిత శక్తి ఎక్కువగా ఉండాలి. మనమే సమాధానాలు 9 రాసి దానిలో ఏది అంటే అమ్మ సూచిస్తుంది. అలా 3 సార్లు వరకు మనం ప్రయత్నించవచ్చు.
దివ్యాత్మ స్వరూపులారా, ఒకసారి ఒక వ్యక్తి పై చెప్పబడ్డది, ఆ వ్యక్తి యొక్క పేరు 1వ నంబర్ లో రాయాలి. తర్వాత మరి 7 విషయాలు రాసి 9వది ఇతర అని రాసి మళ్ళా గవ్వలు వేయాలి. ఇలా 3 సార్లు వేసిన తర్వాత 3 సార్లలో 2 సార్లు వచ్చినా అదే నిజం, 3 సార్లు వస్తే పూర్తిగా నిజం. ఇలా ఇది ప్రాక్టికల్ గా చేయవలసి ఉంటుంది. మొదట కొన్నిసార్లు తప్పులు రావచ్చు. ఇలా చేస్తూ ఉంటే ఆ విద్య మీకు అవగతమైతే, అంటే మీకు జీర్ణమైతే, మీ ఒంటికి మీ మనసుకు పడితే, అప్పుడు మీరు ఏ ప్రశ్నకు చెప్పినా అది సమాధానం ఖచ్చితంగానే ఉంటుంది. ఇది ప్రాక్టికల్, థియరీ కాదు. అభ్యాసంతో చేస్తూ మీ యొక్క నైపుణ్యతను పెంచుకోవాలి. మీ నైపుణ్యతను అనుసరించి ఈ విద్య పనిచేస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, నిత్యము దేవతకు ఆరాధన చేస్తూ దేవత యొక్క అనుగ్రహం పొందుతూ ఇది చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. చర్యలు ఉపచర్యలు చేయడంలో నైపుణ్యత సాధించి ఇటువంటి ప్రశ్న శాస్త్రములు చెప్పడం వలన మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అమ్మ శ్రీమాత యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. భక్తుల యొక్క విశ్వాసం పెరుగుతుంది. దాని వలన భక్తులు పెరుగుతారు, మీకు ఆదాయము పెరుగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు పొందుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం సూచించిన అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన భారతీయుల యొక్క విద్యల్లో ఉండే మర్మ రహస్యాలను ఎరిగి 10 మందికి తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీరు మకుటాయమానం కావాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.